హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో రీసెంట్గా బెంగళూరులో చాలా ఫేమస్ అయిన శ్రీ కోదండరామస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఎలా వెళ్ళాలి, ఐటనరీ ఏంటి మొత్తం అన్ని వీడియోలో చూడండి. శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఎజ్జిపుర బెంగళూరులో ఉందండి. ఇది కోరమంగళ పక్కనే ఉంటుంది. ఇన్కేస్ మీరు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయితే 10 కిలోమీటర్స్, ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ నుంచి అయితే 9.8 కిలోమీటర్స్ ఉంటుంది. వైట్ ఫీల్డ్ నుంచి అయితే 17 కిలోమీటర్స్, ఎలక్ట్రానిక్ సిటీ అయితే 15 కిలోమీటర్స్. మనకి దగ్గర మెట్రో స్టేషన్ వచ్చి ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ మెట్రో మనకి 5 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో మీరు ఏ సైడ్ నుంచి స్టార్ట్ అయినా సరే 2 బస్సెస్లో రీచ్ అవుతారు. ఐదర్ మీకు మెట్రో స్టాప్ అవైలబుల్గా ఉందంటే మీకు దగ్గరలో ఎంజీ రోడ్ వరకు రీచ్ అవ్వండి. ఎంజీ రోడ్ నుంచి బస్ తీసుకోండి. 5 కిలోమీటర్స్లో మీరు టెంపుల్కి రీచ్ అయిపోతారు. మీరు ఎజ్జిపుర సిగ్నల్ రోడ్కి వస్తే సరిపోతుందండి. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. అలాగే అక్కడ పెద్ద పోస్టర్ కూడా ఉంటుంది, రూట్ కూడా ఉంటుంది నావిగేషన్ బోర్డ్స్తో. ఖచ్చితంగా మనం ఈ టెంపుల్ చూడాల్సిందేనండి. ఎంత బాగుంటుందంటే ఆ వెంకటేశ్వర స్వామి అంత చూసే కొద్దీ మనకి చూడాలనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. వాళ్ళు డోర్ తీసుకుని బయటికి రాగానే ఆర్ లేదంటే బాల్కనీలోకి రాగానే స్వామివారు కనిపిస్తున్నారు. అసలు అది ఎంత అదృష్టం చెప్పండి మీరే. స్టార్టింగ్ గోపురం కన్స్ట్రక్షన్లో ఉందండి. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. 2 కొబ్బరి చెట్ల మధ్యలో గోపురం ఎంత బాగుంది చూడండి. నేను సాటర్డే వెళ్ళానండి టెంపుల్కి. చాలా రష్గా ఉంది. దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి 1.5 hours అలా పట్టింది. సో ఇన్కేస్ మీరు కూడా ప్లాన్ చేసుకుంటే టెంపుల్కి బెస్ట్ సండే కానీ వీక్ డేస్లో కానీ ట్రై చేయండి. అప్పుడు అంత రష్ ఉండదు, మీకు చాలా పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. అలా మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే స్వామివారి దర్శనం ఉంటుందండి. ఎంత బాగుందంటే అసలు మీరు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చుట్టూ మిగతా విగ్రహాలన్నీ ఉంటాయి, మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ విగ్రహం బ్యాక్ సైడ్ శ్రీరాముల వారి విగ్రహం ఉంటుంది, అది మెయిన్ అండి. అక్కడ నెక్స్ట్ దర్శనంకి వెళ్దాము. ఈ టెంపుల్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏమైనా కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అండ్ పైకి దర్శనానికి వెళ్ళాలి, దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలి అంటే పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్తో మనం పైకి రీచ్ అయిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది శ్రీరాముల వారి టెంపుల్. ఇది ఫ్రంట్ వ్యూ అండి. మనం ఇందాక గోపురం లోపల నుంచి వచ్చాం కదా ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. ఈ విగ్రహం టోటల్ హైట్ 108 feet అండి. వెయిట్ 650 tons. కలమ్స్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు రికగ్నైజ్ చేశారండి. వరల్డ్లోనే టాలెస్ట్ అంటే 108 650 tons విష్ణు రూపంతో ఉన్న స్టాట్యూ ఇదే అని చెప్పి ఒక రికార్డ్ కూడా ఉందండి. ఈ విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడానికి 2 years పట్టిందండి. తిరువనమలై నుంచి బెంగళూరు తీసుకురావడానికి 6.5 months పట్టింది. అండ్ నెక్స్ట్ బెంగళూరులో వెదర్ కండిషన్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి కదా. సో వెదర్ స్టెబుల్గా ఉన్న టైంలోనే అంటే అరౌండ్ 6 months బెంగళూరులో ఉన్న టెక్నీషియన్స్, క్రేన్ ఆపరేటర్స్ అందరూ కలిసి లిఫ్ట్ చేశారండి. అరౌండ్ 6 months పట్టింది. సేమ్ ఇక్కడ గ్లాస్ లోపల టెంపుల్ ఎలా ఉంటుందో మినియేచర్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్టార్టింగ్లో చూశారు కదా మెయిన్ గోపురం, అది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత విగ్రహం ఉంటుంది స్వామివారిది. తర్వాత బ్యాక్ సైడ్ శ్రీరాముల వారి టెంపుల్ ఉంది. అండ్ ఈ పెద్ద గోపురం ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు శ్రీరాముల వారిని దర్శనం చేసుకోండి. లోపలికి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు. శ్రీరాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక ఇంకా చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయండి చుట్టూ. శ్రీకృష్ణుడు, నవగ్రహాలు. సో అన్నీ దర్శనం చేసుకున్నాక కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇన్ కేస్ మీరు ఇంకా ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటే కోరమంగళ మాల్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. సో అక్కడికి వెళ్ళండి.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.